బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 11 ఏళ్ల క్రితం ట్రేడ్ ట్యాక్స్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2014 ఫారెన్ న్యూస్ పేపర్ ఓ కథనం పబ్లిష్ చేసిందన్నారు. బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు గూడ్స్ చేరడం ఎంతో కష్టం. ముందు బెంగళూరు నుండి యూరప్కు, అక్కడి నుంచి హైదరాబాద్కు పంపాలని పేర్కొంది. నాటి ట్యాక్స్ టోల్స్ కారణంగా కంపెనీలా చేసేవని వివరించారు. ఈ భారతమంతా పేదలే భరించేవారు. ఆ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేశామని ప్రధాని మోడీ వివరించారు. పదకొండేళ్ల క్రితం ట్రేడ్ ట్యాక్స్ పరిస్థితులపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 ఫారెన్ న్యూస్ పేపర్ ఓ కథనం పబ్లిష్ చేసిందని తెలిపారు. బెంగళూరు నుంచి 570 కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్కు గూడ్స్ చేరడం ఎంతో కష్టం. ముందు బెంగళూరు నుండి యూరప్కు, అక్కడ నుంచి హైదరాబాద్కు పంపాలని పేర్కొంది. నాటి ట్యాక్స్ టోల్స్ కారణంగా కంపెనీలు ఇలా చేసేవని వివరించారు. ఈ భారతమంతా పేదలే భరించేవారు. ఆ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేశామని ప్రధాని మోడీ వివరించారు. जब 2014 में देश ने मुझे प्रधानमंत्री पद का दायित्व सौंपा था, तब उसी शुरुआत के दौर में एक विदेशी अखबार में एक दिलचस्प उदाहरण छपा था. उसमें एक कंपनी की मुश्किलों का जिक्र था. उस कंपनी ने कहा था कि अगर उसे बेंगलुरु से 570 किलोमीटर दूर हैदराबाद अपना सामान भेजना हो तो वो इतना कठिन था कि उन्होंने सोचा और उन्होंने कहा कि वो पसंद करती थी कंपनी कि पहले अपना सामान बेंगलुरु से यूरोप भेजे और फिर वही सामान यूरोप से हैदराबाद भेजे. साथियों, टैक्स और टोल के जंजाल की वजह से ये तब के हालात थे और मैं आपको सिर्फ एक पुराना उदाहरण याद दिला रहा हूं. तब ऐसी लाखों कंपनियों को, लाखों करोड़ों देशवासियों को अलग अलग तरह के टैक्स के जाल की वजह से हर रोज परेशानी होती थी. सामान को एक शहर से दूसरे शहर पहुंचने के बीच जो खर्च बढ़ता था वो भी गरीब को उठाना पड़ता था. आप जैसे ग्राहकों से वसूला जाता था. साथियों, देश को इस स्थिति से निकालना बहुत जरूरी था.